గూగుల్ 2026 సంవత్సరం నుంచి ఒక కొత్త సెక్యూరిటీ తీసుకురాబోతుంది. ఇది చాలా యూజ్‌ఫుల్, చాలా మంచిది. చాలామంది ఏం చేస్తుంటారంటే యాప్ స్టోర్‌లో కాకుండా బయటికెళ్ళి గూగుల్ క్రోమ్ నుంచి, వెబ్‌సైట్‌లో నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేస్తా ఉంటారు. టెలిగ్రామ్‌లో ఎవరో ఒక లింకులు పెడుతుంటే ఆ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తా ఉంటారు ఫోన్స్‌లో. ఆండ్రాయిడ్‌లో ఇది పెద్ద రిస్క్ అనమాట. ఐఫోన్‌లో కుదరదు ఇట్లాంటివి. ఆండ్రాయిడ్‌లో ఈజీగా మనం వేరే థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసేయొచ్చు. వాటి నుంచి మాల్‌వేర్ మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితుంటది. కొంతమంది అయితే స్పై యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తా ఉంటారు. మనల్ని స్పై చేస్తా ఉంటారు. ఇది సెక్యూరిటీకి పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. సో, ఇప్పుడు 2026 నుంచి ఇవి కంప్లీట్ చెక్ పెట్టిపోతుంది గూగుల్ అయితే. ఇవి మీరు బయట నుంచి గూగుల్ క్రోమ్ నుంచి గానీ, ఏదైనా వెబ్‌సైట్ నుంచి గానీ, లేకపోతే టెలిగ్రామ్ నుంచి గానీ, ఎక్కడి నుంచి మీరు యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికైతే ఉండదు. ఒకవేళ మీరు యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు మంచి యాప్ క్రియేట్ చేస్తే సెపరేట్‌గా ఒక ఫోరం క్రియేట్ చేసిద్దంట. ఆండ్రాయిడ్ డెవలపర్ కన్సోల్ అని చెప్పేసి. అక్కడ ఫస్ట్ డెవలపర్ రిజిస్టర్ అవ్వాలి. యాప్స్ డెవలప్ చేసే వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళ గవర్నమెంట్ ఐడీ ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు మెంబర్ చేస్తారు. అప్పుడు వాళ్ళు డెవలప్ చేసిన థర్డ్ పార్టీ యాప్స్‌ని అక్కడ వాళ్ళు పెడతారు. వాటిని గూగుల్ వెరిఫై చేస్తది. అయి సేఫ్ అంటే వాటిని మాత్రం మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వేరే ఏది పడితే అది డౌన్‌లోడ్ చేసుకోవడానికైతే ఉండదు. ఇదైతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు.